అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో, వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను మీ దీప్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనుషారావు, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, యశోదా హాస్పిటల్, సికింద్రాబాద్. హలో మ్యామ్. హలో అండి. హౌ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ గుడ్ దీప్తి, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏ విధంగా ఉంటాయి అంటారు? ఎందుకంటే ఈ మెన్స్ట్రువల్ సైకిల్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా, బ్లీడింగ్ అవుతున్నప్పుడు వీళ్ళకి స్పెసిఫిక్గా ఏమైనా మెడిసిన్స్ ఏమైనా యూస్ చేస్తారంటారా? అసలు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి? సో ఫస్ట్ వీ బిగిన్ ట్రీట్మెంట్ బై కరెక్టింగ్ అనీమియా. ఒకవేళ ఎవరికైనా రక్తం బాగా తక్కువ ఉండిపోయింది, ఇంత బ్లీడింగ్ అవుతున్నారు రక్తం అంటే, ఫస్ట్ థింగ్ అది కరెక్షన్తో స్టార్ట్ చేస్తాము. అసలు ఎందుకు బ్లీడింగ్ అవుతుంది అని కాజెస్ కూడా చూసుకుంటాము. ఆ కాజెస్ చూసుకొని ట్రీట్మెంట్ మొడాలిటీస్ వాటి వల్లనే బ్రాంచ్ అవుట్ అయిపోతుంటాయి. ఫస్ట్ థింగ్ ఈజ్ బేసిక్గా మనం స్టార్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, అప్పటికప్పుడు నెక్స్ట్ సైకిల్లో రక్తం అంత బ్లీడింగ్ తక్కువ కావడానికి బేసిక్ ట్యాబ్లెట్స్ ఉంటాయన్నమాట. ట్రెనెక్సిమిక్ యాసిడ్, మెఫ్నిమిక్ యాసిడ్, ఇవన్నీ ఈ ట్యాబ్లెట్స్ ఓన్లీ బ్లీడింగ్ టైంలో ఇస్తామన్నమాట. ఆ బ్లీడింగ్ టైంలో వేసుకున్నప్పుడు అట్లీస్ట్ 50 to 70% ఆఫ్ బ్లడ్ లాస్ తక్కువ అవుతుంది. సో యూ కెన్ ఇమాజిన్ అది ఎంత హెల్ప్ఫుల్ పేషెంట్కి. బ్లీడింగ్లో హాఫ్ వరకు తక్కువ చేసేస్తాం. అండ్ ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ పనిచేయదు. అసలు కాజ్ ఏంటి అని కనుక్కుంటాం కాబట్టి మనం ఆ కాజ్ని పట్టుకుంటే మళ్ళీ ఫ్రీక్వెంట్గా అట్లా రికర్ కాకుండా ఉంటుంది. ఆ కాజ్ ఏందో తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఎవరికైనా ఫైబ్రాయిడ్ ఉంది, ఆ ఫైబ్రాయిడ్ ఏజ్ పరంగా మళ్ళీ ఇప్పుడు 20sలో 30sలో ఉన్న వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. క్లోజ్ టు మెనోపాజ్, పోస్ట్ మెనోపాజ్ దాంతో ఉంటుంది. ఇప్పుడు దానికోసము సర్జరీ అవసరమా? ఫైబ్రాయిడ్స్కి ఎటువంటి సర్జరీ? ఫైబ్రాయిడ్ ఒకటి రిమూవ్ చేయాలా, యూట్రస్ ఒకటి రిమూవ్ చేయాలా? లోపల ఎండోమెట్రియల్ థిక్నెస్తోని ప్రాబ్లం ఉందనుకోండి, ఆ థిక్నెస్ ఒకటి రిమూవ్ చేస్తే సరిపోతుందా అంటే కానీ ఏదైనా ఎక్కడైనా తీస్తే అది ఖచ్చితంగా బయాప్సీకి పంపిస్తాం. బయాప్సీకి పంపిస్తే మన కళ్ళతో చూసిన దానికన్నా మైక్రోస్కోప్లో చూస్తేనే మనకు ఐడియా వస్తుంది. సో కాజ్ని బట్టి ఆ కాజ్ ట్రీట్మెంట్ అనేటి వేరియస్ మొడాలిటీస్ అవైలబుల్ ఉంటాయి. మెడికల్లీ అయితే నేను చెప్పినట్టు ఇంతకుముందు ఓన్లీ పీరియడ్ టైంలో వేసుకునే ట్యాబ్లెట్స్ ఉన్నాయి. అది కాకుండా అవసరం పడితే హార్మోన్స్, ఇప్పుడు ఎవరికైనా హార్మోన్ ప్రాబ్లంతో బ్లీడింగ్ ఇబ్బంది అవుతుంది అనుకోండి, అది ఓన్లీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ పెడితే చాలా. లేదు ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ కంటైనింగ్ హార్మోన్స్ పెట్టాలా. ఆ వాటిలలో కూడా మళ్ళీ ప్రొజెస్ట్రాన్స్లో మనకు ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి, కింద నుంచి లూప్ వేయడానికి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వాళ్ళ ఏజ్ ఏంటి, వాళ్ళకి నెక్స్ట్ పిల్లల డిజైర్, ఫర్టిలిటీ డిజైర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరైనా ఇఫ్ దే కంప్లీటెడ్ దర్ ఫ్యామిలీ, అది వేరేలాగా ట్రీట్మెంట్ ఇస్తాం. ఇఫ్ సమ్బడీ ఈజ్ యెట్ టు కంప్లీట్ దర్ ఫ్యామిలీ, మనం మినిమల్ ట్రీట్మెంట్ ఇచ్చి వీ హ్యావ్ టు ప్రిజర్వ్ ద యూట్రస్. సో అదంతా చూసుకోవాలి. ఈవెన్ ఇన్ సర్జరీస్ మనం ఒకవేళ ఒట్టి బయాప్సీ ఉన్నా, ఇప్పుడు ప్లెయిన్ బయాప్సీస్ చేయట్లేదు. వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ హిస్ట్రోస్కోపీ. హిస్ట్రోస్కోపీ అంటేనేమో చిన్న టెలిస్కోప్, అంటే థిన్ టెలిస్కోప్ని మనము కింద వెజైనా నుంచి, సర్విక్స్ నుంచి యూట్రస్లోకి పంపిస్తాము. లోపలే యూట్రస్ ఎంత, ఇప్పుడు లాప్రోస్కోపీ అంటే మీకు పొట్ట మీద నుంచి గొట్టమేసి చూస్తాం. సో బయట నుంచి యూట్రస్ కనిపిస్తుంది. ఫైబ్రాయిడ్స్ ఉన్నా ఇంకేమైనా ఉన్నా బయట నుంచి కనిపిస్తాయి. లోపల ఎలా ఉంది అనే దానికి హిస్ట్రోస్కోపీ చేస్తాం. సో అది మొత్తము కెమెరాతో చూస్తాము. థిక్నెస్ ఒకటే దగ్గర ఫోకల్గా థికనింగ్ ఉందా, లేకపోతే డిఫ్యూజ్ థిక్నెస్ ఉందా, పాలిప్ ఏమన్నా ఎక్కడుంది, పాలిప్ ఉంటే మనం షార్ట్గా అక్కడికే వెళ్ళి అది తీస్తాము. మిగతాది కూడా క్లీన్ చేస్తాము. చేసి వి సెండ్ ఇట్ ఫర్ బయాప్సీ అండ్ దెన్ వీ అండర్స్టాండ్. అది ఫస్ట్ థింగ్ దే విల్ రూల్ అవుట్ క్యాన్సరా కాదా, దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ డిఫరెన్షియల్. సో అది రూల్ అవుట్ అయిపోయిన తర్వాత అది ఏ హార్మోన్ డెఫిషియన్సీస్ వల్ల వచ్చింది, ఇర్రెగ్యులర్గా షెడ్ అవుతుందా ఎండోమెట్రియం ఏంటి, సో దాని బేసిస్ మీద మళ్ళీ ఆ పేషెంట్కి హార్మోన్స్ పెడితే చాలా, లేదా లూప్ పెట్టాలా, ఇది ఒక డెసిషన్ ఉంటుంది. ఇంకొంతమందికి అయితే సర్జరీ అవసరం అనుకోండి, ఆ సర్జరీలు కూడా ఇప్పుడు డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద యూట్రస్. ఇప్పుడు మనం ఎంత పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నా కానీ ఇప్పుడు ఈ స్కిల్తోని వీ విల్ బీ ఏబుల్ టు ట్యాకిల్ ఇట్ లాప్రోస్కోపికల్లీ అంటే కీ హోల్ సర్జరీస్. జస్ట్ ఒక 1 centimeter ఈజ్ ద మ్యాక్సిమం. అది పెద్ద థిక్నెస్, పెద్ద కట్టే 1 centimeter కట్. ఆ కట్ ఒకటి అంబ్లికస్ దగ్గర, బొడ్డు దగ్గర ఇచ్చి కెమెరా పంపిస్తాము. సైడ్స్ అంతా 1/2 centimeter కట్స్. సో దాని నుంచే వీ విల్ బీ ఏబుల్ టు డూ ద సర్జరీ అండ్ రిట్రీవ్ ద స్పెసిమెన్ యాజ్ రిక్వైర్డ్. సో ఆ ఆప్షన్ ఉంది. ఇప్పుడు కొత్తగా వీఆర్ ఆల్సో ఇంటూ రోబోటిక్స్. సో రోబోటిక్స్ అంటే అది ఒక అడ్వాన్స్ ఫార్మ్ ఆఫ్ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీ. సో నేను ఇంతకుముందు వేరెవర్ మనం కెమెరా పెట్టి చేసే సర్జరీస్ అన్నీ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్. ఇంతకుముందు ఓపెన్ సర్జరీస్ చేస్తుండే, ఇప్పుడు కూడా ఓపెన్ చేస్తున్నాము, కానీ అవి ఓన్లీ మనకి ఇప్పుడు లాప్రోస్కోపిక్ కుదరదు. పేషెంట్కి మిగతా కండిషన్స్ ఉండడం వల్ల కుదరకపోవడమో, లేదంటే స్పెసిమెన్ మనకి ఇంటాక్ట్గా కావాలంటే తప్ప ఓపెన్ సర్జరీస్ చేయట్లేదు.
ఓపెన్ సర్జరీ ఇప్పుడు ఈ మినిమల్లీ ఇన్వేజివ్ సర్జరీస్లో ఇందాక చెప్పినట్టు హిస్ట్రోస్కోపీ అంటే లోపల నుంచి చూడడము, లాప్రోస్కోపీ పైనుంచి పొట్ట మీద నుంచి చూడడం. రోబోటిక్ ఏంటంటే లాప్రోస్కోపీలో ఇంకా అడ్వాన్స్డ్, సర్జనే చేస్తారు కానీ పేషెంట్ దగ్గర ఉండకుండా కాన్సోల్లో కూర్చొని రోబోటిక్ ఆర్మ్స్తో చేస్తాం. దాంతో ఏంటి అంటే బాగా ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. స్మాల్ కట్స్ అండ్ ప్రెసిషన్ ఎక్కువ ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, ఫాస్టర్ రికవరీ ఉంటుంది, వెరీ వెరీ అడ్వాంటేజెస్. సో పేషెంట్ క్యాన్ గో బ్యాక్ హోమ్ ఈవెన్ ఫాస్టర్ దాన్ లాప్రోస్కోపీతోనే మనం 2 daysలో ఇంటికి పంపించేస్తాము. సెకండ్ డే నుంచి యూల్ బి సర్ప్రైజ్, మన పేషెంట్స్ మంచిగా నడుచుకుంటూ ఉంటారు, దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ దే డోంట్ ఈవెన్, అంటే ఎవరైనా వర్కింగ్ ఉన్నదన్నా ఎంకరేజ్ దెమ్ టు గో బ్యాక్ అండ్ జాయిన్ వర్క్. ఒక 1-2 days ఇంట్లో ఉండండి మ్యాక్సిమం, ఆర్ దట్ యూ కెన్ గో బ్యాక్ టు వర్క్. రోబోటిక్తోనైనా ఈ సర్జరీస్ అన్నిటితోని దేర్ ఈస్ అన్ ఆప్షన్ టు జస్ట్ రెజ్యూమ్ యువర్ వర్క్. ఇన్ని రోజులు ఎక్కువ బ్లీడింగ్ అయ్యి మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎఫెక్ట్ అయింది కాబట్టి నౌ యూ కెన్ జస్ట్ go back. There are many treatment options available. డాక్టర్, జనరల్గా ఈ హెవీ బ్లీడింగ్ అయిన వాళ్ళల్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎనీమియా ఉంటుంది అనుకున్నాం కదా, అసలు ఎలాంటి వీళ్ళు న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? సో జనరలీ వెల్ బ్యాలెన్స్డ్ డైట్, ప్రాపర్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. అందులో కూడా ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇఫ్ ఓన్లీ మనం ఎనీమియా గురించి మాట్లాడుకుంటున్నామంటే కొన్ని ఫుడ్స్ ఉంటాయి అవి హిమోగ్లోబిన్ని ఎక్కువ, ఐరన్ రిచ్ ఫుడ్ అంటే బేసికలీ ఇప్పుడు మన గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానివ్వండి, పల్లిపట్టి, చిక్కీస్, ఇవి మనం రొటీన్గా అందరికీ చెప్తున్నాం అక్రాస్ ఆల్ సోషియో ఎకనామిక్ స్టేటసెస్. చిక్కీ తినమని చెప్తాము, కూరగాయలు తినమంటాము. అండ్ ఇఫ్ దే ఆర్ నాన్ వెజిటేరియన్స్ దెన్ కొంచెం మీట్, చికెన్ మీట్తోని అండ్ చికెన్ లివర్స్తోని, యానిమల్ మీట్తోని, వీటితోని కొంచెం ఎక్కువ పెరుగుతుంది. అండ్ బీట్రూట్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్. సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దీస్ హ్యావింగ్ అ వెల్ ప్రాపర్లీ ప్లేటెడ్ మీల్, మీరు మంచిగా అంటే క్యాలరీస్లో కూడా చూసుకొని తినడము, అన్నెసెసరీ క్యాలరీస్ అవాయిడ్ చేయడము. ఏమవుతుందంటే మనకి ఒబేసిటీతో కూడా వెన్ యూ స్టార్ట్ ఈటింగ్ అన్నెసెసరీ క్యాలరీస్ అండ్ యూ స్టార్ట్ పుట్టింగ్ ఆన్ వెయిట్, తర్వాత అవి హార్మోన్స్ మీద కూడా దే స్టార్ట్ ఎఫెక్టింగ్ యువర్ హార్మోన్స్ అండ్ దెన్ యూ కెన్ హ్యావ్ అబ్నార్మల్ యూట్రైన్ బ్లీడింగ్ డ్యూ టు హార్మోనల్ ఇష్యూస్. జనరల్గా అసలు ఈ హెవీ బ్లీడింగ్ అలానే ఈ హార్మోనల్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే యంగ్ గర్ల్స్ కానీ లైక్ ఉమెన్ కానీ ఎలాంటి జాగ్రత్తలు ముందు నుంచే తీసుకుంటే మంచిదంటారు? సో లైక్ ఐ సెడ్, ఫస్ట్ థింగ్ ఇన్ఫర్మేషన్, యూ హ్యావ్ టు బి వెరీ వెల్ ఇన్ఫార్మ్డ్. ఏది అబ్నార్మల్, ఏది నార్మల్. కొంతమంది వాళ్ళ పియర్స్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో కంపేర్ చేసుకుంటారు. మా ఫ్రెండ్కి 3 days అయింది, నాకు 5 days అవుతుంది, సో నాకు ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నది, లేకుంటే నాకు 25 daysకి వస్తున్నది, 30 daysకి వస్తలేదు కరెక్ట్గా. ఇట్స్ ఓకే, 30 daysకే రావాలని ఏం లేదు. మీకు 25 daysకి వచ్చినా ఓకే, 35 daysకి వచ్చినా ఓకే, మీరు దట్ ఈస్ స్టిల్ ఇన్ అ నార్మల్ రేంజ్. సో ఎప్పుడైనా మనం ఆ రేంజ్ అనేటిది మైండ్లో పెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫస్ట్ బీయింగ్ వెల్ ఇన్ఫార్మ్డ్ అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ బాడీ. మీరు రైట్ ఫ్రమ్ యువర్ అడాలసెన్స్, మీకు పీరియడ్ స్టార్ట్ అయ్యేటి టిపికల్గా మనకి 11-12 yearsకి ఇండియాలో. సో అప్పటి నుంచి కూడా మంచిగా లైఫ్ స్టైల్, అంటే ఇది చిల్డ్రన్ కాకుండా వాళ్ళ మదర్స్కి. సో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఇంపార్ట్ గుడ్ క్వాలిటీస్, గుడ్ న్యూట్రిషన్ చాయిసెస్ మీరు మంచిగా ఇచ్చి మీ కిడ్స్కి, వాళ్ళు హోల్సమ్ మీల్స్ తీసుకుంటున్నారు, ఓన్లీ కార్బోహైడ్రేట్ రిచ్ డైట్ కాదు, ఫాస్ట్ ఫుడ్ కాదు, హోల్సమ్ మీల్ అంటే అన్నీ మనకి ఎంత ఏ తింటే ఎంత కవర్ చేస్తే అంత కవర్ న్యూట్రియంట్ రిచ్ ఫుడ్ ఇస్తున్నాము. అండ్ ఇంకొకటి స్పోర్ట్లో యాక్టివ్గా ఉండడము, మన లీన్ బాడీ ఉంచుకోవాలి. సో మసిల్ మాస్ అనేటిది మంచిగా ఉండి ఫ్యాట్ కొంచెం తక్కువ ఉంటాయి. ఇవన్నీ చేస్తే ఎట్లా అంటే మనకి పీసీఓడి ఇట్లాంటి హార్మోన్స్ అన్నీ, ఇట్లాంటి హార్మోన్స్ సంబంధించినవి అన్నీ సెట్ అయిపోతాయి అన్నమాట. సెట్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఇదే లైఫ్ స్టైల్ ఫ్యూచర్లో కొనసాగుతుంది. సో దే విల్ బి లెస్ ప్రోన్. ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయనుకోండి, లైక్ ఫైబ్రాయిడ్స్, లేకపోతే ఇవన్నీ మన చేతుల్లో ఉండవు. ఫైబ్రాయిడ్ ఎందుకు వస్తుంది అని నన్ను అడిగితే ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. కొన్నిసార్లు కొన్ని స్టడీస్లో మేబీ కొంచెం జీన్స్తో వస్తుందని చెప్పొచ్చు. అండ్ జనరలీ అంటే కానీ ఇది చేస్తే ఫైబ్రాయిడ్ వస్తుందని లేదు, ఇది చేస్తే ఫైబ్రాయిడ్ రాదు అని లేదు. బట్ వీఆర్ ఇన్ అన్ అడ్వాన్స్ టెక్నాలజీ ఎరా వేరెన్ మనకు చిన్న ఫైబ్రాయిడ్ ఉన్నా మనం ఇప్పుడు రొటీన్ హెల్త్ చెకప్లో చాలా మందికి చిన్న ఫైబ్రాయిడ్స్తో చూస్తాం. ప్యానిక్ అవసరం లేదనే చెప్తాం. యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళకి సిమ్టమ్స్ లేవు, వాళ్ళకి బ్లీడింగ్ ప్రాబ్లం లేదు, ఫైబ్రాయిడ్తో ఏమైనా ప్రెషర్ ఎఫెక్ట్స్ లేవు అంటే జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇఫ్ యూఆర్ క్లోజర్ టు మెనోపాజ్ మేబీ ఆ ఫైబ్రాయిడ్స్ షింక్ అయిపోతాయి మీకు మెనోపాజ్ వచ్చినాక. సో ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటి మన చేతులు ఉన్న కండిషన్స్ కొన్ని ఉంటాయి, హార్మోన్స్ని సెట్ చేసుకోవడానికి, మన లైఫ్ స్టైల్తో సెట్ చేసుకోవడానికి, అవి మాత్రమే మనం చేయగలుగుతాం.
కొన్ని మన చేతుల్లో లేని వాటికి మనం ఎర్లీగా డయాగ్నోసిస్ చేసుకోవాలి, సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, సో మెనీ ఆప్షన్స్ అవైలబుల్. ఆ ఆప్షన్స్ని తీసుకోవాలి అండ్ తర్వాత ఫాలో అప్. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దీప్తి. సో చూసారు కదండి, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం ద్వారా, అలానే ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోవడం ద్వారా ఎర్లీ ఏజెస్ నుంచే ఈ హెవీ బ్లీడింగ్ అనేది కంట్రోల్ చేయొచ్చు అని డాక్టర్ గారు చెప్తున్నారు. సో ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.